బాబాసాహెబ్ అంబేద్కర్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కనుక ఉంటే తప్పకుండా ఈ సామాజిక న్యాయంగా జరుగుతున్నటువంటి వర్గీకరణ ఉద్యమానికి ఆయన మద్దతు ఇచ్చేవాడు. ఈ సామాజిక అంటే ఈ 70 ఏళ్ళ రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో మాలలు ఎక్కువ స్థాయిలో తీసుకున్నారు, మేము వాళ్ళతో పోటీ పడలేకపోతున్నాం కాబట్టి దీంట్లో కూడా సామాజిక న్యాయం జరగాలని చెప్పేసి అంబేద్కర్ ఒప్పుకునేవాళ్ళు అనేది. ఇప్పుడు అవకాశాల్లో కానీ విద్యలో కానీ ఎక్కువ సీట్లు పొందడము, లేదంటే ఉద్యోగాలకు సంబంధించిన విషయంలో వాళ్ళే ముందు చదువుకొని ఉద్యోగాల వైపు వెళ్ళడం, వీటన్నిటికి సంబంధించిన విషయంలో ఏది జరుగుతుందో ఇప్పుడు మీరు సెన్సస్ తీసుకోండి, ఓకే, సైంటిఫిక్గా తీసుకోండి. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఈ దేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించారు అని చెప్పుకుంటాం. పోతూ పోతూ ఇచ్చినటువంటి ఒక రాజ్యాంగాన్ని రాసుకోండి అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో రాజ్యాంగాన్ని ఇంకెవడు రాయలేకపోతే ఒక అస్పృశ్యుడిగా ఉండి అతను న్యూయార్క్లో కొలంబియా యూనివర్సిటీలో చదువుకున్నటువంటి మేధస్సుతోటి, లండన్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి తెలివితోటి భారతదేశం తిరిగి వచ్చిన తర్వాత స్వతంత్ర పోరాటంలో అనేకమైన అంశాల్లో గాంధీతోటి, నెహ్రూతోటి, వల్లభాయ్ పటేల్ తోటి, అందరితోటి దళితుల కోసం లేకపోతే పేద వర్గాల కోసం విభేదించి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఈ హక్కులన్నీ కూడా ఎవడంటే వాడు కోన్కి ఇసుకగాడు వచ్చి డిస్టర్బ్ చేసుకోవడానికి వీలయ్యేటి కాదు. ది స్పిరిట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. మీరు చదువుకుండా మాట్లాడుతున్నారో పార్లమెంట్లో ఉన్నవాళ్ళు కానీ జడ్జెస్ కానీ, ది స్పిరిట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అది ఎప్పుడు కూడా చెడిపోకూడదు. దాన్ని మీరు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎక్కువ తిన్నారు, వీళ్ళు ఎక్కువ తిన్నారు, ఎవడు చెప్తాడు? ఒకవేళ ఐఏఎస్, ఐపీఎస్, ఒకవేళ కోస్టల్ ఏరియాలో ఉన్నవాడు ఎవడైనా తీసుకున్నాడు వచ్చి సెలెక్ట్ అయ్యాడు అనుకో, నీకు యూపీఎస్సీలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో చైర్మన్గా ఎవడన్నా మాలోడుండి మాలోడిని సెలెక్ట్ చేశాడని నువ్వు అభిప్రాయపడుతున్నావా? లేకపోతే ఎక్కడైనా ఏపీపీఎస్సీ లాంటి దానిలో, లేకపోతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఏమైనా మాలోళ్ళు కూర్చొని లేకపోతే మాదిగోళ్ళు కూర్చొని మాదిగల్ని మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోవటం, మాలలను మొత్తం సెలెక్ట్ చేసుకోవటం జరిగింది అనుకుంటున్నారా? ఇట్స్ ఏ నేషనల్ కాంపిటేటివ్ ఎగ్జామినేసే. దానిలో ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ ప్రభావంతో కోస్టల్ ఏరియాలో కాస్త ఎడ్యుకేషన్ వచ్చింది. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మెంట్ ఫర్ మాలాస్, నాట్ ఓన్లీ మెంట్ ఫర్ ఆది ఆంధ్రాస్, నాట్ ఓన్లీ మెంట్ ఫర్ మాదిగాస్. అందరికీ విద్యా అవకాశాలు వాళ్ళు కల్పించారు. మిషనరీ మనస్తత్వంతో వచ్చినటువంటి వాళ్ళు విద్య మీద, ఆరోగ్యం మీద, వాళ్ళ చదువుల మీద, వాళ్ళ పర్సనాలిటీస్ మీద, ఉద్యోగాల మీద దృష్టి పెట్టి మీరు జీవితకాలం చదువుకు దూరంగా ఉంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా యూ ఎడ్యుకేట్ ఫస్ట్. ఎడ్యుకేషన్ని మెకాలే విద్య అందామో ఇంకోటి అందామో, ఎడ్యుకేషన్ మీద నీకు దృష్టి పెట్టి చదివితే వచ్చినటువంటి ఐఏఎస్. కాకి మాధవరావు గారు అక్కడి నుంచి వచ్చిన వ్యక్తే. కానీ చంద్రబాబు నాయుడు గారు 97లో నువ్వు ఏబిసిడీ చేయాలంటే సిఎస్గా ఉండి ఏబిసిడీల మీద సంతకం పెట్టేశాడు. ఆయన మాలోడే కదా. ఇంకా మాలోడి పైకి వచ్చింది ఎక్కడ? అది యూపీఎస్సీ అడగండి, అక్కడ అడుగుతారా? లేదు. లేకపోతే హైదరాబాద్ సెక్రటరియట్లో అప్పుడు పీనుగా చేరినటువంటి వాడు 60 సంవత్సరాల తర్వాత ఒక సూపరింటెండెంట్గా వచ్చి ఉండొచ్చు. వాడు ప్రమోషన్ మీద 5 సంవత్సరాలు ఒకసారి ఒక ప్రమోషను, నీకు టీ అందించేవాడి దగ్గర నుంచి నీకు క్లర్క్ అవుతాం, క్లర్క్ నుంచి సీనియర్ క్లర్క్ అవుతాం, ఆ తర్వాత ఒక లెవెల్కి వెళ్ళాడు అనుకో, మాలోడు ఏడదాకా పోయాడే అని అనుకుంటే ఎవడు చెప్తారు దీనికి సమాధానం? మాలోడు తిన్నది ఎక్కడ, మాదిగ తిన్నది ఎక్కడ? సమూహంగా ఇట్స్ ఏ లిస్ట్ అయితే ఈ లిస్టులో సెలక్షన్ బాడీ సెంట్రల్ గవర్నమెంట్లో యూపీఎస్సీ, స్టేట్ గవర్నమెంట్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్స్. దీన్ని మర్చిపోయి నువ్వు బీసీల్లో వర్గీకరణ జరిగింది, ఏబిసిడీలు. బీసీలో జరిగింది ఓన్లీ ఎకనామికల్లీ డెవలప్మెంట్. ఇక్కడ నీకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ సోషల్ స్టిగ్మా, అన్టచబిలిటీ, మనిషిని మనిషిగా చూడటానికి నిరాకరించబడినటువంటి సమాజంలో ఊరి మధ్య నుంచి మాలోడో మాదిగోడో నడవటానికి వీలు లేకుండా, నోటికి ముంత ముడ్డికి తాటేకు, కాళ్ళకు చెప్పులు లేకుండా నువ్వు నడిచిపోవాలి. నీ నడిచిన పాదాల గుర్తులు కూడా చెరిపేయటం కోసం నీకు తాటేకు కట్టారు. నువ్వు ఎప్పుడైనా పొరపాటున నీకు ఉమ్మొచ్చి రోడ్డు మీద ఏమైనా బజార్లో వస్తావని చెప్పి నీ ముంతలో నువ్వు ఊసుకోవాలి. ఆ సిచ్యువేషన్ నుంచి దాని నుంచి విముక్తి చేయడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్ ఇది. అంతేగాని నువ్వు చదువుకున్నావు, నువ్వు చదువుకోలేదు, నీకు ఎట్ట సీట్ వచ్చింది, మాకు రాలేదే అని నువ్వు ఇప్పుడు అడిగితే సమాధానం ఎవరు చెప్పాలి? అడుగు ప్రభుత్వాన్ని. అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమైన అంతే కదా. అంటే అసలు మాదిగలు వెనకబడి ఉన్నా మాలలు ఎలా కారణం అవుతారు, మాలలు వెనకబడి ఉన్నా మాదిగలు ఎలా కారణం అవుతారు? అసలు ఇది ఒక విచిత్రమైన వాదన కదా. అందుకే బిలాల్ నజ్కి ఫస్ట్లోనే కొట్టి అవతల పడేశాడు. అంటే ఉద్యమం 3 సంవత్సరాల్లో ముగిసిపోయింది.
ఓకే. 94లో ఎంఆర్పిఎస్ మందకృష్ణ గారు వచ్చారు, పెట్టారు, బాగానే ఉంది. 94 నుంచి 97లో నీకు ఈ జడ్జిమెంట్ ఒకటి తీసుకొచ్చారు. దాన్ని ఒక 4 సంవత్సరాలు ఏదో ఇది తీసుకుని ఉపయోగించారు. ఇక్కడ కూడా సార్ ఇప్పుడు రామచంద్రరాజు కమిషన్ 1990లో అంటే 94లో ఎంఆర్పిఎస్ ఏర్పాటు జరిగిన తర్వాత అంటే మొన్న 2024 సుప్రీంకోర్టు ఆగస్టు 1 నాడు తీర్పునిచ్చినప్పుడు 30 ఏళ్ళ పోరాటానికి విజయం సాధించిందా అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా. అంటే ఆనాడు రామచంద్రరాజు కమిషన్ ఇచ్చినప్పుడు కూడా విజయం సాధించి ఆల్రెడీ మందకృష్ణ పోరాటం వల్ల విజయం సాధించారు. చంద్రబాబు గారి అండ వల్ల కంపల్సరీ అది ఇంప్లిమెంటేషన్ అయింది. 4 సంవత్సరాలు వర్గీకరణ జరిగింది కూడా, అది మీకు తెలిసినటువంటి విషయం. అంటే విజయం అప్పుడు సాధించడానికి వల్ల లేదంటే ఇప్పుడు సాధించడానికి వల్ల కన్ఫ్యూజన్. అంటే నీకు అంటే 30 సంవత్సరాలు సుదీర్ఘమైన ఇదేమన్నా దున్నేవాడికి భూమి ప్రోగ్రాం చేశారా? లేకపోతే నీకేమన్నా పేదలందరికీ పొలం పంచాలనే దాని మీద ఏమైనా చేశారా? భూ సంస్కరణ కోసం ఏమైనా చేశారా? రామచంద్రరాజు కమిషన్ని కోర్టు కొట్టేసింది, ఇంకో కోర్టుకి వెళ్ళింది. ఈ మధ్య లోపల కొంత ఇంప్లిమెంటేషన్ జరిగింది, అంతటితో ఆగిపోయింది అది. తర్వాత మళ్ళీ తిరిగి ఇంకో కోర్టుకి వెళ్ళారు. ఇది కోర్టుల ద్వారా నడుస్తుంది. ఓకే. మాలలైనా మాదిగలైనా పోరాటం చేసింది ఎక్కడంటే మాదిగలు మాలల మీద, మాలల మాదిగల మీద. వీళ్ళిద్దరు సోదరులు. ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా ఒక్క మాట వీళ్ళిద్దరూ పరుషంగా మాట్లాడుకున్న సంగతి లేదు. ఉందా ఇష్టం ఎక్కడన్నా మాలల మాదిగలు కొట్టుకున్నారని? లేదు. కలిసి ఉద్యమాలు చేసిన చరిత్రనే ఉంది. కలిసి ఉద్యమాలు చేశారు. ఆ చరిత్రని ఇంకా కలిసి చేయకూడదన్న దశలోకి తీసుకెళ్తూ ఉన్నారు. ఒకరి మీద ఒకరికి అనుమానం రావడానికి అనుకూలంగా జరుగుతూ ఉంది. కాబట్టి ఆ ఫేజ్ అయిపోయింది. 30 సంవత్సరాలు జరిగినటువంటి ఇదేమన్నా చైనా విప్లవమా, రష్యా విప్లవమా, లేకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి నీకు పాలస్తీనా, లేకపోతే ఇరాను, లేకపోతే ఇజ్రాయెల్, లేకపోతే రష్యా, ఉక్రెయినా, ఏమైనా అలాంటి యుద్ధాలు ఇది. 30 సంవత్సరాల్లో ప్రతి అడుగడుగునా హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టివేస్తూ వచ్చింది. 7 జడ్జిల దాకా వెళ్ళిపోయింది. వీళ్ళందరూ కలిసి ఒకరు 5 లక్షల మంది జనమో 10 లక్షల మంది జనం వచ్చిన తర్వాత ఈ జనం కూడా ఒక డిమాండ్ చేస్తే 7 కాదు 7 కన్నా పెద్ద బెంచ్లోకి దీన్ని పంపించాలని అడిగితే ఏమవుతుంది అప్పుడు? ఈ జడ్జిమెంట్ ఆల్రెడీ సుప్రీంకోర్టులో మళ్ళీ పిటిషన్ వేసి కొట్టేసింది కదా సుప్రీంకోర్టు. ఏం పిటిషన్లు? సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే చాలా క్విక్గా చెప్తాను నేను ఈ జడ్జిమెంటు లేదా ఈ అడ్వైజు చెప్తే ఏం చేశారంటే ఒక ఎంపెరికల్ డేటాను దాన్ని తయారు చేయండి. నిజంగా ఏ కులము ఎక్కడ ఆగిపోయిందో, ఎందుకు ఆగిపోయిందో నిజంగా దానికి ప్రాక్టికల్గా స్టాటిస్టిక్స్ పెట్టండి. దాన్ని చెప్తూ క్రీమీ లేయర్ అనే దాన్ని ఒకదాన్ని ఇంట్రొడ్యూస్ చేయండి. సపోజ్ మానవుల్లో కానీ మాదిగలో కానీ ఎవడైనా ఒకసారి ఉద్యోగం వస్తే, ఈవెన్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చినా వాడు ఇన్కమ్ ట్యాక్స్ కడతాడు. ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్లోకి వచ్చేటంటే ఇంకా జీవితకాలం ఆ కుటుంబంలో ఉద్యోగం లేదు, ఇంకా రిజర్వేషన్ నుంచి యూ విల్ బి అవుట్. క్రీమీ లేయరు దాన్ని ప్రపోజ్ చేసినటువంటి చంద్రచూడ్ కానీ, దాన్ని ప్రపోజ్ చేసినటువంటి బిఎస్ గవాయ్ కానీ కనపడుతూ ఉంది, వాళ్ళు ఇచ్చినటువంటి అడ్వైస్ కానీ జడ్జిమెంట్ కానీ. సో ఇంత దారుణమైనటువంటి జడ్జిమెంట్ని ఇప్పటికే నీకు యూపీఎస్సీలో, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 100 పోస్టులు ఉంటే ఎస్సీలకి 66 పోస్టులే ఫిల్అప్ అవుతూ ఉన్నాయి. మిగతా 33 ఏమైనాయి? క్యాండిడేట్స్ లేరని వస్తూ ఉంది. అంటే క్యాండిడేట్స్ లేరని వచ్చిన తర్వాత ఇంకా నీకు 30 పోస్టులు మిగిలి ఉన్న తర్వాత 33 పోస్టులు దాన్ని నింపుకోవడానికి నువ్వేం చేయాలి? స్పెషల్ కోచింగ్లు ఇవ్వండి. 7 నెలలకి ఆ అద్భుతమైనటువంటి గ్రాడ్యుయేషను చెప్పండి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి కోర్టులు చెప్తూ ఉంటే, దీన్ని మీరు కోర్టుల ద్వారా ఒకసారి ఓడిపోతే ఇంకో కోర్టుకి వెళ్ళారు, ఈ విధంగా 30 సంవత్సరాలు చెప్పుకుంటున్నారు. కాబట్టి అసలు నిజంగా ఇది 3 సంవత్సరాలు ముగిసిన కథ ఇదంతా కూడా. 30 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలు ఎవరి మీద పోరాటం? నిన్ను ఎవరు అడ్డుకున్నారు అసలు? నేను అడుగుతున్నా. మాలల్ని మాదిగలు అడ్డుకోలేదు, మాదిగల్ని మాలలు అడ్డుకోలేదు. ప్రభుత్వాల చేతగాని తనాన్ని ప్రశ్నించడానికి చేతగాక ప్రభుత్వాల సంఖలో దూరి ఇంకొకళ్ళ మీద మీరు ఉద్యమం చేస్తున్నట్టుగా ఉన్నటువంటి ఒక అంశం ఇది. లేకపోతే కమ్యూనిస్టులకి, ఈ భారతదేశ రాజ్యాంగాన్ని వ్యతిరేకించే కమ్యూనిస్టులకి ఈ ఉద్యమాన్ని మేము బలపరుస్తున్నాం ఎలా చెప్తారు? రాజ్యాంగం మీద నమ్ముకున్నాడు ఎవడని చెప్పాలి ఇక్కడ. ఈ రాజ్యాంగాన్ని మారుస్తున్నాం, ఆర్ఎస్ఎస్ వైపు తీసుకెళ్తున్నాం, అసలు ఈ రాజ్యాంగం ఉంటే మొత్తం రిజర్వేషన్లు వస్తూ ఉన్నాయి, చేతగాని వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద పదవుల్లోకి వస్తున్నారు అని చెప్తున్న ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళ సంఖ్యలో దూరి నువ్వు ఒక జడ్జిమెంట్ తీసుకొచ్చానంటే నేను ఏమనుకోవాలి? రాజ్యాంగాన్ని మార్చేవాడు ఒకడు, అసలు రాజ్యాంగ సూత్రాలని పాటించినవాడు ఒకడు. ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులు కదా నీకు రాజ్యాంగం ప్రకారం పరిపాలన చేస్తున్నాడు ఎవడన్నా ఉంటే ఒకడు ముందుకు రండి అని అడుగుతున్నాం. వాళ్ళని ఎందుకు ప్రశ్నించలేదు ఇన్ని సంవత్సరాలు?
కాబట్టి 30 సంవత్సరాల ఇది సుదీర్ఘమైన పోరాటం అని ఎవరైనా అనుకుంటే అది పొరపాటు. 3 సంవత్సరాల్లో ముగిసిపోయింది ఆ పోరాటం. ఇప్పుడు